ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనయుండగోరుదును. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనము. ఫర్ ఐ కుడ్ విష్ దట్ ఐ మై సెల్ఫ్ వర్ కర్స్డ్ అండ్ కట్ ఆఫ్ ఫ్రమ్ క్రైస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్. రోమన్స్ చాప్టర్ 9 వర్స్ 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు ఇతరులపై ప్రేమ చూపే విషయంలో, అనగా మన కుటుంబము, మన స్నేహితులు, మన బంధువులు, వారికి దేవుని యొక్క వాక్యమును ప్రకటించే విషయంలో నిరుత్సాహపడిపోతుంటాం. ఎన్నిసార్లు చెప్పినా వారు మారడం లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించినా వారు నిజ దేవుణ్ణి తెలుసుకోలేదు అని వారిపైన కోపగించుకొని వారితో మాట్లాడడం మానివేస్తుంటాం. సువార్త చెప్పడం మానుకుంటారు. కానీ పౌలు భక్తుడు తన చూపిస్తున్నటువంటి క్రీస్తు ప్రేమ విషయంలో అలసిపోలేదు. అవునండి, పౌలు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడ లేడు అని యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులను స్నేహితులుగా భావించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసేవారందరినీ ఆయన స్నేహితులు అని అంటున్నాడు. బహుశా ఈ రోజున నీ కుటుంబము మార్పు కొరకు ప్రార్థిస్తున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, వారిని గురించి మొరపెడుతున్నావేమో, అయినా సరే వారు మారడం లేదా? నీ స్నేహితులు దేవుని యొక్క మాటను తృణీకరిస్తున్నారా? నీ సన్నిహితులు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? అయితే ఈ రోజు పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, వారిని ప్రేమించడం ఆపకండి, వారు మారతారు అనే నమ్మకాన్ని విడిచిపెట్టకండి, వారి కోసం ప్రార్థించడం మానకండి అని. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో కారుస్తున్న కన్నీరే విత్తనాలు. అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మొలకెత్తుతాయి. నీ ప్రార్థనలే బాణాలు. అవి తప్పకుండా వారి హృదయములో గుచ్చుకుంటాయి. నిన్ను వారు తిడుతున్నా, నిన్ను వారు ద్వేషిస్తున్నా, నిన్ను వారు బాధ పెడుతున్నా సరే, వారిపైన నీవు చూపిస్తున్న క్రీస్తు ప్రేమ ఏదో ఒక రోజు వారు అర్థం చేసుకుంటారు. అందుకే నీ వారి మార్పు విషయంలో నీవు నిరుత్సాహపడవద్దు, నీవు అసంతృప్తి చెందవద్దు. వాక్యం సెలవిస్తుంది, మంచి చేయుటయందు అలసిపోవద్దు, విసుగు చెందవద్దు అని. అపోస్తుడైనటువంటి పౌలు అందరి మధ్య నిలుచుని సువార్త చెప్పేవాడు. ఎవరికి దేనికి భయపడేవాడు కాడు. బహుశా అది దేవుడిచ్చినటువంటి ధైర్యం కావచ్చు. ఎందుకు అంటే ఈ రోజున అటువంటి సువార్త చేయడం చాలా అరుదు. పౌలు గారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే చాలా విషయాలు మనం అవగతం చేసుకోవచ్చు. యవ్వన ప్రాయంలోనే ఒక అధికారిగా ఉన్నాడు, మంచి జాబు కలిగి ఉన్నాడు. యేసయ్య పిలిచాడని ఆ జాబును వదిలేసి వచ్చేశాడు. ఆ జాబు వదిలేసి ఎందుకు వచ్చాడండి? మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయనా? ఆ జాబు కంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ జాబులోనే మంచి గ్రోత్ ఉంటుందనా? కాదు. దేవుడిచ్చిన ఈ జాబు ఇంకా కష్టమైనది, ఇంకా శ్రమ కలిగినది, నిందలతో, అవమానాలతో, దూషణ మాటలతో కూడుకున్నది. ఆ విషయము పౌలు గారికి తెలియడానికి పెద్ద టైం పట్టలేదు. ఈ రోజున కొంతమంది అనుకుంటారు దేవుని పరిచర్య చేయడం అంటే సింపుల్ అని. కానీ దానికి మించిన కష్టం ఈ ప్రపంచంలో లేదు. నిందిస్తారు, సొంత వారే మాటలతో తూటాలు పేల్చుతారు. కొన్నిసార్లు విశ్వాసులే సూటిపోటి మాటలు అంటుంటారు. అన్ని భరించాలి, అన్ని సహించాలి, క్రీస్తు ప్రేమను చూపిస్తూ ముందుకు సాగాలి. అదే సేవ. పౌలు గారిని చచ్చిపోయే వరకు కొట్టారండి. ఇక చచ్చాడు అని వారు డిసైడ్ చేసుకున్నప్పుడు కొన ఊపిరితో వదిలేస్తే అక్కడి నుండి బయటపడి మళ్ళీ దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. అంతవరకు పౌలు గ్రేట్ అన్న తోటివారే పౌలును చంపాలని ప్లాన్లు వేశారు. అది తెలిసిన ఈ పని నేనెందుకు చేయాలని పరిచర్య వదల్లేదు. కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు లాగాలని నిశ్చయించుకున్నాడు. పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, నేను ఎవరి దగ్గర ఉంటే వారి వలె మారతాను అని. ఎందుకంటే దేహ సంబంధులైన
నా సహోదరుల మార్పు కోసం, వారు రక్షింపబడ్డం కోసం నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునిగా ఉండగోరుదును అని. అంటే వారి కోసం కొన్నిసార్లు ప్రార్థనలో ఉండకపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు వారి కోసం దేవుని సన్నిధికి వెళ్ళకపోయి ఉండొచ్చు. అటువంటిది అతనికి ఒక శాపంగా భావిస్తున్నాడు. క్రీస్తు నుండి వేరు కావడం అనేది ఆశీర్వాదం కాదు, శాపం. ఆయన నుండి వేరై మనం ఏమీ చేయలేము, సాధించలేము అని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కోసం నీవు పడుతున్న ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రేమను చాటించాలని, నీవు నీ కుటుంబాన్ని మార్చుకోవాలని, నీ పిల్లలను మార్చుకోవాలని నీవు కలిగి ఉన్న ఆలోచనలను ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి దిగులు చెందకు, వారు మారుతారు, వారు క్రీస్తులోనికి వస్తారు. అయితే ఈ మధ్యలో నీవు నిరుత్సాహపడకూడదు. నీ ప్రార్థనలు వారి కోసం ఆపకు, వారి గురించినటువంటి మొరను కొనసాగించు. దేవుడు నీ ఎడల కార్యము తప్పక జరిగిస్తాడు. పౌలు వలె దృఢ సంకల్పముతో ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదునని పౌలు భక్తుడు మాట్లాడినటువంటి లేఖనము ద్వారా తండ్రి మాతో కూడా మీరు మాట్లాడారయ్యా. మరి తండ్రి, మీ యొక్క సేవకు వచ్చినటువంటి పౌలు గారు ఎన్నో అవమానాలు, నిందలు, దూషణ మాటలు అయా మరి తండ్రి సొంత వారే ద్వేషించినటువంటి పరిస్థితులు ఉన్నాయని, అయినప్పటికీ నా తండ్రి మీరు చూపినటువంటి ప్రేమను అయా చూపిస్తూ ముందుకు సాగి అనేకులను తండ్రి మార్చడానికి, అనేకులకు మీ యొక్క ప్రేమను చూపడానికి తండ్రి నిలవబడ్డాడు ప్రభా. అదే విధంగా మేము కూడా అయా మా యొక్క ఇరుగు పొరుగు వారి నిమిత్తము, మా కుటుంబం నిమిత్తము, మా పిల్లల మార్పు నిమిత్తము విసుగక ప్రార్థించే వారిగా, మీ యొక్క ప్రేమను వారికి తెలియజేసే వారిగా మేము ఉండాలని సూటిగా మాతో మాట్లాడి అయా మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కనికరము, మీ కాపుదల, మీ దయగల హృదయము వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా, వారిని మీరే స్వస్థపరచండి అయ్యా. అరికాలను మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తములో బిడ్డలను ప్రోక్షించండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మీరు మార్చండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా మీరు వారిని నిలవబెట్టండి. అదే విధంగా కుటుంబంలో సమస్యలు, కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధాన స్థితి, వాటన్నిటిని కొట్టివేసి సమాధానముతో వారిని మీరు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యవంతులుగా తల్లిని బిడ్డను క్షేమకరంగా అయా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానమందును, మీ దయలోను, మనుషుల దయలోను బిడ్డలు ఎదుగునట్లుగా సహాయము చేయండి తండ్రి. అదే విధంగా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. యవన వయసులో తల్లి మాట వినక, తండ్రి మాట వినక అయా మరి తండ్రి జీవితాలు పతనం చేసుకుంటూ ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా ఎదురు తిరుగుతున్నారో వారి మనస్సులు మీరు మార్చండి తండ్రి. అయా మీ యొక్క కృప చేత బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి బిజినెస్ తండ్రి ఫలభరితంగా ఉండునట్లుగా సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చేతుల కష్టార్జితాన్ని బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. విధవరాళ్లకు మీరు తోడై ఉండండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా అయా తారతమ్యాలు, విభేదాలు, అల్లర్లు, గొడవలు ఏమీ కూడా లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి. అధికారులందరికీ, నాయకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అదే విధంగా నా ప్రభువా
ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారు చేస్తున్న కష్టార్జితం అంతటిని దీవించండి అయ్యా. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచండి తండ్రి. దైవ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క సేవను ఫలింప చేయండి, విస్తరింప చేయండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి, వారి యొక్క పరిచర్యను ఆశీర్వదించండి తండ్రి. ఇంకా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని, వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని అయ్యా, మీరే వారికి తోడై ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.